నాయకులకి బెజవాడ నగరంలో, విజయవాడ నగరంలో రౌడీ మూకలు వేసుకుని రోడ్డు మీదకి వస్తే తోలు తీస్తాం. దానిలో ఎటువంటి రెండో మాట లేదు. ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తాం. కానీ మీ ఇష్టానుసారం నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మేము గంజాయి మొక్కల్ని, మాఫియా, మద్యం మాఫియా డాన్లను వేసుకుని రోడ్డు మీదకి వస్తామంటే తెలుగుదేశం పార్టీ నగర ప్రజలు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజున విజయవాడ నగరంలో ఉన్నటువంటి గొడ్డలి పార్టీ బ్యాచ్కి చెప్తా ఉన్నాం. అది దేవినేని అవినాష్ అయినా, మల్లాది విష్ణు అయినా, వెల్లంపల్లి సీను అయినా, ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి. లేదంటే ప్రజలు తిరగబడతారు. ప్రజా తిరుగుబాటుని మేము ఆపలేం. దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేస్తారు, ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేస్తారు. ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంటుంది. దాదాపు 2 సంవత్సరాలు పైబడి ఓపిక పట్టాం, ఓపిక పడుతూ ఉన్నాం. కానీ ఇక ఓపిక నశించింది. కాబట్టి ఇళ్లలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నించండి, తప్పులేదు. ఎక్కడైనా లోపాలుంటే ఎత్తి చూపండి. ఇది ఇంకా మెరుగ్గా చేయండి అని చెప్పండి, స్వీకరిస్తాం. కానీ రోడ్డు మీదకి వచ్చి రప్ప రప్ప డాన్స్లు వేస్తాం, సైకో మొక్కలు ఎంటేసుకొచ్చి వీరంగం సృష్టిస్తాం, ఎవరిని పడితే వాడిని గుద్దేసి చంపేస్తాం. ఇటువంటివి ఇంకా సాగనివ్వము. మరీ ముఖ్యంగా ఈ అవినాష్కి చెప్తా ఉన్నా, మైండ్ యువర్ లాంగ్వేజ్, కంట్రోల్ యువర్ టంగ్. నోరు అదుపులో పెట్టుకో. నీ గుణదల బ్యాచ్కి వాళ్ళు ఎవడు భయపడేవాడు లేడు ఇక్కడ. ఇంకేదో భ్రమల్లో బతుకుతా ఉన్నావేమో. నీ గుణదల దొడ్డికి వాళ్ళు ఎవడు భయపడేవాడు లేడు. ప్రజలు తిరగబడే పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా ఉంటే నీ దొడ్లో, నీ రప్ప రప్ప బ్యాచ్ నీ దొడ్లో పెట్టుకుని సైకో గేమ్స్ ఆడుకోండి. నీ కొంపలో పోగేసుకో, లేదంటే నీ గుణదల దొడ్లో పోగేసుకో నీ సైకో బ్యాచ్ని. వారిని వెంటేసుకుని రోడ్డు మీదకి వస్తా, ఏదో చేస్తా, రేపు ఇంకేదో చేసేస్తా. రేపు అనేది లేదా నీకు? ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. నీ గొడ్డల పార్టీ ఇక ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో 2029 ఎన్నికల తర్వాత అసలు ఉండదు. ఇంకా నేనేదో వస్తా. నువ్వు కాదయా చెప్పాల్సిన వాళ్ళు, నేను చెప్తా ఉన్నా. రేపటి రోజున నువ్వు చేసినటువంటి పాపాలకి నువ్వు శిక్ష అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు ఎవడి కాళ్ళ మీద పడినా కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అవి నాకు గుర్తుపెట్టుకో. నువ్వు చేసినటువంటి పాపాలకి నువ్వు శిక్షింపబడే రోజు వస్తుంది. ఆ రోజున నువ్వు ఎవడి దగ్గరికి వెళ్ళి ఎవడి కాళ్ళ మీద పడినా నువ్వు వెళ్తావు, నాకు తెలుసు. నువ్వు ఎవరెవరి దగ్గరికి వెళ్తావో, ఎవరెవరి కాళ్ళ మీద పడతావో కూడా నాకు తెలుసు. కాబట్టి నువ్వు భవిష్యత్తులో ఎవడి కాళ్ళ మీద పడినా సరే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు.